వీకెండ్స్లోనే కాకుండా వీక్ డేస్లోనూ దేవర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 396 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు సమాచారం. ఇక ఇప్పుడు దసరా సెలవులు స్టార్ట్ అవ్వడంతో నేటి నుంచి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అందులోనూ వచ్చే వారం నుంచి సినిమాలో దావూదీ సాంగ్ను కూడా యాడ్ చేస్తున్నట్లు టాక్. ఇదే కనుక జరిగితే తారక్ గ్రేస్ డ్యాన్స్ చూసేందుకు మరోసారి థియేటర్స్కు అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇదంతా సరే, ఇప్పుడు తారక్ తర్వాత వచ్చే సినిమాలకు గట్టి టార్గెట్ని ఫిక్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తర్వాత రాబోయే స్టార్స్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. దేవర సినిమా కారణంగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ థియేటికల్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. మరి ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలియంది కాదు. అటు ప్రజాసేవలో బిజీగా ఉంటూనే ఇటు అభిమానులను మెప్పించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ సగంలో ఆగిపోయిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి 2 సినిమాలు రానున్నాయి, ఓజీ, హరిహర వీరమల్లు. ఈ 2 సినిమాలకు కూడా డిమాండ్ బాగానే ఉంది. అయితే దేవర సినిమా రిలీజ్కి ముందే ఓజీ మూవీ థియేటికల్ డీల్ ముగిసింది. కానీ ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఓజీ మూవీ థియేటికల్ రైట్స్కు భారీ డిమాండ్ పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ థియేటికల్ రైట్స్ 110 కోట్లకు పూర్తి చేశారట మేకర్స్. కానీ ఇప్పుడు దేవర భారీ ఓపెనింగ్స్ రాబడడంతో ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు నిర్మాతలు ఏకంగా 150 కోట్లు చెప్తున్నట్లు సమాచారం. అయినా సరే బయ్యర్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదట. మరి రిలీజ్ టైం వచ్చేసరికి ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి. అయితే ఓజీ మూవీకి ఇంకా చాలా టైం ఉంది. దానికంటే ముందు ఈ ఏడాది అల్లు అర్జున్, పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది రాబోయే సినిమాకే ఇలా ఉంటే మరి ఈ ఏడాది రాబోయే మూవీస్కు డిమాండ్ ఏ రకంగా ఉంటుందో. ఇప్పటి వరకు అయితే ఈ సినిమాల గురించి ఎలాంటి టాక్ రాలేదు. మరి తర్వాత ఏమవుతుందో చూడాలి. మొత్తానికి దేవరతో అటు ఫ్యాన్స్ను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు, ఇటు ఫ్లాప్ దర్శకులకు హిట్ అందించాడు. రాబోయే సినిమాలకు డిమాండ్ కూడా పెంచాడు. మరి ఊరికే అంటారా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని, ఒక్క దెబ్బతో మొత్తం లెక్కలే మార్చేస్తున్నాడు. దేవరతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.